మాట్లాడేయండి సార్, మాట్లాడదాం. టీఎన్టీవీసీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి నాయుడు గారు, గుడ్ మార్నింగ్. మీది కూడా చిత్తూరు జిల్లానే. ఏంది మామిడి రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు అఘాతంలో చిక్కుకుపోతున్నారు. మామిడి రైతులకి న్యాయం జరగడం లేదు. మామిడి రైతులకు సంబంధించినటువంటి పల్ప్ ఫ్యాక్టరీలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, బంగారుపాలెంలో అడుగు పెడతారు, మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా. నేనేమంటున్నానంటే సీజన్ అయిపోయింది, ఈ టైంలో వచ్చి ఉపయోగం లేదు అనేది మన వర్షన్ మీన్స్ డిబేట్ వర్షన్. మీరేమంటారు? మీట్లో ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మీపతి నాయుడు గారు, లక్ష్మీపతి నాయుడు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వినపడుతుంది సార్. ఓకే, క్యారియర్ చెప్పండి సార్. సార్, ఈరోజు మామిడి రైతుల గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో ఆయన పాలనలో ఏనాడైనా రైతుల గురించి కానీ మామిడి రైతుల గురించి కానీ పట్టించుకున్న దాఖలు ఉన్నాయా? ఈరోజు పంట పూర్తి అయిపోయే సమయం దగ్గర పడింది. ఇలాంటప్పుడు ఏదో ఒకటి నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం, అతను ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ పర్యటన, ఈ అంశాలపైన రావడానికి ఆలోచన జరుగుతుంది. ఇంతకు తప్ప రైతులకి ఆయన చేసే మేలు కోసమో, రైతులు బాగుపడాలనో, ఈ రాష్ట్రం బాగుపడాలనో ఆయన ఉద్దేశం కాదు, ఆయన ఆలోచన కూడా కాదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నేను కూడా ఉన్నాను, నేను కూడా మాట్లాడుతున్నాను, రైతుల పక్క నేను ఉన్నాను అని చెప్పుకొని ఏదో ఒకటి కాలయాపన చేసి ప్రజల్లో ఏదో ఒకటి నేను మాట్లాడుతున్నాను, నేను ఉన్నానని చెప్పుకోవడం తప్ప ఈ మాజీ ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం కాదు, ఇది సరికాదని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. రెండో విషయంకి వస్తే, ఏ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి అనుక్షణం ప్రతి నిమిషం ఆలోచన చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అనే ఉద్దేశంలో మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి అంశంలో ఈయనొచ్చి ఈరోజు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో చేయాలి, తెలుగుదేశం చేస్తున్నటువంటి మంచి పనులు, ఈ రోజు ఉన్న రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక ఏదో ఒక అవశ్యకులు పేల్చి ఏదో ఒకటి మాట్లాడాలని తప్ప ఇది కరెక్ట్ అయిన సమయం కాదు, ఇది కరెక్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ కూడా కాదు సార్. ఓకే, యా సురేష్ గారు, ఇప్పుడు ఏంటంటే పెద్దిరెడ్డి వస్తాను, లక్ష్మీపతి నాయుడు గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు, ఇప్పుడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో, అంటే మీకు తెలుసు, బహుశా మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదులే, కానీ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా ఒక ఫల్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫల్ ఫ్యాక్టరీకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మామిడి కానీ ఇవ్వకపోతే, లేదు ఆ ఫ్యాక్టరీకే తోలకపోతే, లేకపోతే ఇతర ఫ్యాక్టరీలు అక్కడికి వస్తే ఇబ్బందులు పెట్టారు అనే దాని మీద చాలా కథనాలు వచ్చాయి. రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. రోడ్ల మీదకి రాలేదులే కానీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. రోడ్ల మీదకి వచ్చింటే పరిస్థితి వేరే ఉండేది, బహుశా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయనే మామిడి రైతులకు ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి పాపం ఆయన కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావడం అంటే నిజమేనా? అసలు వాస్తవమేనా సార్? ఇప్పుడు రాజుగారు, అధికారంలో ప్రభుత్వం ఉండి కూడా ఈరోజు మామిడి రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఒకవైపు కరేడులో చూస్తే 20,000 మందికి పైగా రైతులు ఈ రోజు రోడ్డుకు వచ్చేటువంటి పరిస్థితి, భూసేకరణ అడ్డుకుంటూ. నిజాలు ఆ రకంగా ఉంటాయి. మీరు ప్రజలు రాలేదు కానీ అది నిజమే అనే రకంలో మీరు అన్నారు ఇందాక, కానీ ప్రజల్ని ఎవరు ఆపలేరు సార్. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారో ఎవరు ఆపలేరు. ఈ రోజు 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రైతులు రాష్ట్ర రైతులు నిరసన ఏం బయటకు వచ్చి నిరసన తెలపలేదని అన్నారు కదా అప్పట్లో. ఎప్పుడు సార్? దేనికి సార్? అప్పట్లో ఏంటంటే అవునవును బయటకు వచ్చి కరెక్టే, బయటకు వచ్చి పాప ఎవరో ఒక ఆయన పాలు బయట పోస్తే
నాకు గిట్టుబాటు దొరకట్లేదని చెప్పేసి పాపం అప్పట్లో పాలు బయట పోసాడు అనమాట. ఒక ఆయన పారబోస్తే ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారో కూడా చూసాం సార్. సో అప్పుడు అంత భయాందోళన ఉండేవాళ్ళు రైతులు, కనీసం స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడన్నా రైతులు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే సార్, ఆరోపణల్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళలేము. ఇందాక నేను అదే అడిగా, బీజేపీ ప్రతినిధి మాట్లాడినప్పుడు కూడా నా మధ్యలో నా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి గతం, జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి మేము అధికారంలో లేం కదా, మా వల్ల ఏమి విస్తారానికి నష్టం లేదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి అని అడిగితే, సార్ నేను ఇప్పుడే కాదు, ఈ ఏడాదిగా ఇప్పటికి దాదాపు ఒక 100 డిబేట్లలో పాల్గొని ఉంటాను. ఈ 100 డిబేట్లలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ గాని భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల దాటివేత ధోరణి చూస్తున్నాను తప్ప వాళ్ళు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఇందాక మన లక్ష్మీపతి నాయుడు అన్న కూడా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్న వాళ్ళు, రైతుల కోసం పట్టించుకునే వాళ్ళు, మంచి ఆలోచన ఉన్న వాళ్ళు అన్నారు. మరి రైతులు ఎందుకు బయట వస్తున్నారు? మరి రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర అందడం లేదు? దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు. మరి ఇందాక అభివృద్ధి చూసి వారవలేకపోతున్నారు. ఏమి అభివృద్ధి? అమరావతిలో నీళ్లు తోడేది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? అమరావతిలో సంవత్సరం పాటు నీళ్లు తోడుతున్నారు సార్. ఇంతవరకు ఆ నీళ్లు తోడేది, ఆ మొక్కలు, ఆ ముళ్ళు కంపలు తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది అభివృద్ధి మేము చూడాలా? మరోవైపు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం బయట వస్తుంది. ఎక్కడ మేము అడిగేది అది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిపాలన? ఒక స్ట్రైట్ క్వశ్చన్ ని చెప్పండి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొగాకు రైతులకు న్యాయం చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మిర్చి రైతులకు న్యాయం చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మామిడి రైతులకు న్యాయం చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పత్తి రైతులు, వరి రైతులు, రాష్ట్రంలో ఏ రైతుకు న్యాయం చేయలేదు? స్ట్రైట్ క్వశ్చన్. ఏ బీజేపీ నాయకుడైనా, ఏ తెలుగుదేశం నాయకుడైనా, జనసేన నాయకుడైనా దమ్ముందా? ఎందుకు న్యాయం చేయలేదనే విషయం చెప్పుకున్నా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏదో చెప్పలేకపోతున్నారు. సమాధానం లేక దాటవేద్దారు. ఇది న్యాయమా? ఖచ్చితంగా చెప్పిద్దాం వాళ్ళ చేత.